శుభోదయం. ఈనాటి విశేషం వివస్వత సప్తమి. ఆషాఢమాసంలో సప్తమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వర్షం బాగా కురిసే అవకాశాలుంటాయి. వర్ష ఋతువు. సూర్యనారాయణమూర్తి మేఘాచ్ఛాదితమై తన కాంతిని అంతగా మనకు అందజేయలేని స్థితిలో ఉంటాడు. ఈ మాసంలో సప్తమి తిథి రోజున సూర్యనారాయణమూర్తిని ప్రత్యేకంగా వివస్వత సప్తమి అనే పేరిట ఒక వ్రతం ఆచరించి సంతృప్తిపరచి గోధుమ పిండి లేదా గోధుమ నూక వీటితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాలను మనం స్వీకరించడం ద్వారా సూర్యనారాయణ అనుగ్రహం పొందవచ్చును అంటుంది అగ్నిపురాణం. అగ్నిపురాణంలో అనేక విధములైనటువంటి సప్తమి సంబంధిత వ్రతములు చెప్పబడి ఉన్నాయి. వాటిలో ఒకటి వివస్వత సప్తమి వ్రతం. సూర్యనారాయణమూర్తికి వివస్వంతుడు అన్న పేరు ఉంది. ఎంతగా మనం సూర్య ఆరాధన చేస్తే అంతగా ఆరోగ్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఈనాటి మరి ఒక విశేషం సోమవారం శివారాధన. శివాయ విష్ణు రూపాయ అనే భావనలతో సూర్యనారాయణమూర్తిని శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీకగా ఎలా ధ్యానం చేస్తామో అలాగే సోమవారం నాడు శివారాధన కూడా చేయాలి అంటుంది సంప్రదాయం. పైగా ఈ మాసం ఆషాఢమాసం అయినందువల్ల ఈ మాసంలో సూర్యనారాయణమూర్తి మిథున సంచారం చేస్తూ ఉంటాడు. మిథున రాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో మిథునాషాఢం అంటాం. ఆర్ద్ర నక్షత్రాధిపతి అయినటువంటి శివుడు ప్రత్యేకంగా ఈ మాసంలో పూజలు పొందుతాడు. ఈ మిథున రాశికి 7వది 180 డిగ్రీలలో ఉండేటటువంటి రాశి ధనురాశి. ఈ ధనురాశికి మన్మధుడు అధిష్టాతగా ఉన్నాడు. కనుకనే ఈ ఆషాఢమాసం ప్రత్యేకించి మిథున ఆషాఢంలో కొత్తగా పెళ్ళైనటువంటి వధూవరులు ఒకే చోట ఉండరాదు అని సంప్రదాయం ఒక సూచన చేసింది. అదేవిధంగా ఈ మాసంలోనే అత్త అల్లుడు ఒకే గడప దాటరాదు, అత్తా కోడలు ఒకే గడప రాదు అనే నియమాలతో ఆ నూతనంగా వివాహం అయినటువంటి వధూవరులకు భార్యాభర్తలకు కొద్దిపాటి 1 నెల కాలం పాటు ఎడబాటును సంప్రదాయం ఇదిగో ఇందు నిమిత్తమే సూర్య ఆరాధన నిమిత్తమే సూచించింది. ఈ మాసం పిమ్మట వారికి తప్పక సంతానం పరమాత్మ అనుగ్రహించేత కలుగుతుంది ధర్మం పాటించినట్లయితే. సంప్రదాయంలో వివస్వత సప్తమి ఈ రోజున మనం సూర్య ఆరాధన చేద్దాం. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా నమస్కారములు చేసి ఆయనను 6 విధములుగా అర్చించాలి అంటుంది సంప్రదాయం. 6 విధములుగా అర్చన చేయాలి. సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా తర్పణం వదలడం, నమస్కారం చేయడం, యంత్రంలో పూజించడం, నైవేద్యం సమర్పించడం, గోధుమ నూకను ప్రసాదంగా స్వీకరించడం, గోధుమ నూకను లేక గోధుమలను దానంగా ఇవ్వడం, అలాగే ఎరుపు వస్త్రం దానంగా ఇవ్వడం, ఇలా 6 విధములుగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని మనం పొందవచ్చును అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఎంతగా మనం సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన చేస్తే అంతగా ఆరోగ్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఆరోగ్యం శరీర సంబంధితమైనది. అలాగే సోమవారం నాడు శివారాధన చేస్తే మానసికమైన ఆరోగ్యం కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. మనస్సుకు ప్రతీక చంద్రుడు. ఈ శివుడు చంద్రుడిని శిరస్సును అలంకారంగా ఆయన శశిపింఛమౌళి శశిరేఖను నెత్తిన ధరించినటువంటి వాడు. కాబట్టి మనం సోమవారం నాడు శివారాధన చేస్తే మానసిక పరమైన ఆరోగ్యాన్ని కూడా సంతరించుకున్న వాళ్ళం అవుతాం. శరీరము మనస్సు 2 కూడా ఆనందంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. అప్పుడు మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగల వాళ్ళం అవుతాం కదా. కనుక ఉదయం సోమవారం కాబట్టి ఈరోజు వివస్వత సప్తమి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేద్దాం. అలాగే సాయంత్రం సమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో శివారాధన చేద్దాం. అన్నింటికంటే కూడా మించి ఈ రోజున మనం అర్కపుష్పము జిల్లేడు పువ్వుల చేత సూర్యనారాయణమూర్తిని అర్చించాలి. మాసం ఆషాఢమాసం. అర్చించే దైవం సూర్యనారాయణమూర్తి. జిల్లేడు పువ్వులు మనకు లభించాలి. జిల్లేడు చెట్లు ఉండాలిగా. సామాన్యంగా జిల్లేడు చెట్లని ఇండ్లలో పెంచరు. ఏవైనా తోటలలో కానీ లేదా ఊరికి దూరంగా ఉండే బహిర్ ప్రదేశాలలో కానీ ఈ చెట్లు తమకు తాముగా పెరుగుతాయి. కాలం మారిపోయినందువల్ల మానవులలో
స్వార్థ లాభాపేక్షలు పెరిగిపోయినందువల్ల బహిఃప్రదేశాలు ఖాళీ స్థలాలే దొరకకుండా పోతున్న కాలం ఇది. కనుక ఏ విధంగానైనా మనం చెట్ల జాతిని పెంపొందింపజేసుకుని సంరక్షించుకునే బాధ్యత కూడా చేపట్టాలి. సందర్భం ఉన్నది, అవకాశము ఉన్నది, ఋతువు మనకు సహకరిస్తున్నది, వర్ష ఋతువు. కనుక ఈ రోజున మనం ఎక్కడైనా అలా గ్రామానికి దూరంగా, ఇంటికి దూరంగా, బయట ఖాళీ స్థలాలలో ఇలా జమ్మి చెట్లు లేదా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సూర్య సంబంధితమైనటువంటి ఈ అగ్ని పుష్పాలు, వీటిని మనం పెంపొందింపజేసే ప్రయత్నం చేద్దాం. అర్క పుష్పాలని పెంపొందింపజేసే విధంగా ఆ వృక్షాలని, మొక్కలని పెంచే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఆనందం కలగాలి అంటే ఈనాటి విశేషం వివస్వత సప్తమి, సూర్య ఆరాధన చేద్దాం. అలాగే సోమవారం కూడా కనుక శివారాధన చేద్దాం. క్షేమం కలగాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ బిల్వం చెట్లు, జమ్మి చెట్లు, అలాగే అర్క పుష్పాలని అందింపజేసేటటువంటి శ్వేతార్క కానీ, ఎరుపు రంగులో కానీ ఆ మొక్కలను కూడా పెంచే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యంతో, ఆనందంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.